వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మెయిన్గా మనకి ఈరోజు అయితే విఆర్ఓ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. విఆర్ఓ అయితే ఇంతకుముందు పూర్వం ఎవరైతే విఆర్ఓగా వర్క్ చేసినారో, విఆర్ఏగా వర్క్ చేసినారో వాళ్ళందరినీ కూడా ఈ రెవెన్యూ శాఖలోకి మీరు రండి, తిరిగి రండి, ఇతర డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కదా, మళ్ళీ రెవెన్యూ శాఖకు తిరిగి రండి అని చెప్పేసి సిసిఎల్ఏ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను ఒక సర్క్యులేట్ అయితే మన కలెక్టర్లకి 33 జిల్లాల కలెక్టర్కి జారీ చేసినాడు. అది గూగుల్ డాక్యుమెంట్స్లో వాళ్ళకు 18 క్వశ్చన్స్ ఇచ్చినారు. అయితే దాంట్లో మెయిన్గా ఏంటంటే 22,000 పైగా విఆర్ఏలు విఆర్ఓలు మొత్తం కలిపి ఉన్నారు. అంటే వీళ్ళు విఆర్ఏలు విఆర్ఓలు కలిపి 22,000 మంది 24,000 మంది ఉన్నారు. 24,000 మంది ఉంటే గవర్నమెంట్ ఏమనుకుందంటే మనం ఇలాంటి ఆప్షన్స్ వీళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్లకు మళ్ళీ మీరు తిరిగి రండి విఆర్ఓగా అని చెప్పేసి మనం వీళ్ళకి అవకాశం ఇస్తే కుప్పలు తెప్పలుగా ఆప్షన్స్ వచ్చి పడతాయి. చాలామంది విఆర్ఏగా జాయిన్ అవుతారు, విఆర్ఓగా జాయిన్ అవుతారు అని చెప్పేసి గవర్నమెంట్ చాలా హోప్స్ పెట్టుకున్నది. అయితే గవర్నమెంట్ ఒక హోప్స్ తలక్రిందులు అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా విఆర్ఓగా రావడానికి సిద్ధంగా లేరనమాట. వాళ్ళు ఎక్కడ శాఖలు అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అదే శాఖలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నాట్ విల్లింగ్ లేదు, అసలు వాళ్ళు మేము వస్తాము అన్న ఆలోచన లేదనమాట వాళ్ళకి ఏమి ఇచ్చినారంటే విల్లింగ్ ఆప్షన్ ఇస్తలేరు, నాట్ విల్లింగ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. కనుక ఇక్కడ గవర్నమెంట్కి కొత్త సమస్య ఇచ్చిపడింది. ఎందుకంటే మనము చాలామంది విఆర్ఓలు ఇంతకుముందు రెవెన్యూలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసినాము. వాళ్ళు ఇప్పుడు అందరూ రిటర్న్ బ్యాక్ వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినాము. వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు రావడానికి ఇంట్రెస్ట్గా లేరు. ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు ఆరాధిస్తే ఈ విఆర్ఓ జాబ్కి సరైన అధికారాలు లేవన్నమాట. పూర్వం ఉన్న అధికారాల కంటే ఈసారి అధికారాలు చాలా తగ్గించారట. జాబ్ ప్రొఫైల్లో ఉండే పవర్స్ అన్నీ కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి జాబ్ షీట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎక్కువ లేవంట. దాని కారణంగా వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి పదోన్నతులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్గా అండ్ సూపరింటెండెంట్గా అక్కడ సెట్ అయిపోయి ఉన్నవారు ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడతలేరంట. దాని కారణంగా ప్రభుత్వం ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే విఆర్ఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్స్ కొద్దిగా అవకాశాలు ఎక్కువనే ఉన్నాయని మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే విఆర్ఓగా ఉన్న వారికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు సర్వీస్ రూల్స్ వాళ్ళకు సర్వీస్ రూల్స్ పెట్టకపోయేసరికి ఏమైంది, వాళ్ళు ఆల్రెడీ వేరే శాఖలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సీనియారిటీ ఉంటుంది, వాళ్ళకు అక్కడ మంచి అవకాశాలు మంచి పదోన్నతులు ఉంటాయి. ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ రూల్స్ లేవు. మరి మాకు సర్వీస్ రూల్స్ ఏంది, మరి జాబ్ ప్రొఫైల్ ఏంది అని చెప్పేసి వీళ్ళు అడిగితే మీరు వచ్చి ఫస్ట్ జాయిన్ కాండి, జాయిన్ అయిన తర్వాత మీకు అన్ని సర్వీస్ రూల్స్ అన్నీ కూడా మేము క్రియేట్ చేసి పెడతాము, మీకు ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఉంటుందో అదంతా కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పేసి అంటే మాకు నమ్మకం లేదు మీ పైన, మేము రాము, ఇక్కడ మంచి అవకాశం ఉంది, వేరే డిపార్ట్మెంటల్లో మాకు మంచి శాలరీస్ ఉన్నాయి, మా హోదా బాగుంది, మళ్ళీ మేము ఆ హోదాను వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి విలేజ్లో విఆర్ఓగా వర్క్ చేయాలంటే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చాలామంది నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చుకున్నారంట. అయితే దీంట్లో మెయిన్గా ఏమైపోయిందంటే 24,000 మంది విఆర్ఏ విఆర్ఓల కేవలము రిటర్న్ బ్యాక్ అంటే వేరే డిపార్ట్మెంట్లో ఉండి బ్యాక్ వచ్చి ఇక్కడ విఆర్ఏగా విఆర్ఓగా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నవారు బ్యాక్ వచ్చి విఆర్ఓగా మేము వర్క్ చేస్తాము అని చెప్పేసి ఎవరైతే విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు కేవలం 3,500 మంది వరకే ఉన్నారంట. ఇంకెక్కువ మంది రాలేదంట. దాని కారణంగా ప్రభుత్వం తలకాయ పట్టుకుంటుంది. ప్రభుత్వంకు కొత్త సమస్య ఇచ్చి పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తలకాయ నొప్పి ఇది. దాంతోపాటు కొత్త సర్వేర్లు కూడా మొన్న నిజామాబాద్ జిల్లాలో నిన్న వాళ్ళు సర్వే చేశారు, వాళ్ళు ధర్నా చేశారు. ఎందుకంటే కొత్త ఎవరైతే డిప్యూటీ సర్వేర్స్ ఉంటారో వారికి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటాను, అది కరెక్ట్ కాదు, మేము కొద్దిగా నాలెడ్జ్ ఉంది, మేము ఇదే డిపార్ట్మెంట్లో ఉన్నాం, మా దాంట్లో అందరిని కూడా క్షేత్రస్థాయిలో ఉపయోగించుకోండి అని చెప్పేసి కొంతమంది సర్వేర్స్ చాలా ధర్నా చేశారు నిజామాబాద్ జిల్లా. ఇంకా కొంతమంది సివిల్ బీటెక్ ఈ విధంగా డిప్లొమా చదివిన వాళ్ళు కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి ఒక 2,000తోని డిప్యూటీ సర్వేయర్స్ ఉద్యోగాలని చెప్పేసి కొంతమంది ధర్నా చేస్తున్నారు. చాలా విధాలుగా సమస్య ఉన్నది. ఏదానికోసం అంటే ఈ కొత్త విఆర్ఓలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండకపోయేది, పాత విఆర్ఓని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళనే ఈ యొక్క వ్యవస్థలో ఉంచడం అనేది కూడా కరెక్ట్గా లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే విఆర్ఓగా ఎప్పుడైతే 2020 సంవత్సరంలో ఉద్యోగాలు కేసీఆర్ రద్దు చేసి వాళ్ళందరినీ ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసిన తర్వాత వాళ్ళకు మంచి ఫ్యూచర్ వచ్చేసింది. ఎట్లా అంటే 2020 నుండి 2024 ఈ 4 సంవత్సరాలలో
చాలామంది జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన్లు. వాళ్ళందరికీ ఇప్పుడు చాలా మంచి శాలరీస్ ఉన్నాయి, చాలా మంచి డిజిగ్నేషన్ ఉంది, చాలా మంచి హోదా ఉంది, వాళ్ళకు మంచి సర్వీస్ రూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వీఆర్ఓగా బ్యాక్ రండి, మీకు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు వీఆర్ఓ ఉద్యోగాలు ఇస్తామంటే, రెవెన్యూ అంటే చాలామందికి లైకు, చాలామందికి ప్యాషన్ ఉంటుందని చెప్పేసి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్ ఇచ్చి పడతాయని గవర్నమెంట్ ఆలోచించింది. కానీ వాళ్ళు ఏమంటారంటే, మాటత్తే మా సర్వీస్ పరిస్థితి ఏంది, మా సర్వీస్ రూల్స్ పరిస్థితి ఏంది, మీరు ఒక విఆర్ఓ వ్యవస్థను పెట్టిళ్ళు రైటే, దాని యొక్క వర్క్ ప్రొఫైల్ ఏంది, పూర్వం ఉన్న పవర్స్ ఇప్పుడు లేవు కదా, తగ్గించారు టోటల్గా, మళ్ళీ దానికి సర్వీస్ రూల్స్ ఏం లేవు, మేము వస్తే ఏం చేయాలి, ఆగమైపోతాం, మాకు అంత ఫ్యూచర్ అలా కనిపిస్తలేదు, అందులో అంత సెక్యూరిటీ లేదు ఇప్పుడున్న విఆర్ఓ సిస్టంలో, సో మేము రాము, మాకు రావడానికి ఇంట్రెస్టే లేదు, ఇక్కడున్న ఏదైతే డిపార్ట్మెంట్లో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నామో అది మాకు చాలా హ్యాపీగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, మేము మంచి వర్క్ ప్రొఫైల్ ఉంది, మాకు సర్వీస్ రూల్స్ బాగున్నాయి, మంచి శాలరీస్ ఉన్నాయి, మాకు ఇది కంఫర్టబుల్గా ఉంది, మేము అటు రాలేమని చెప్పేసి చాలామంది నాట్ విల్లింగ్ యాప్షన్ చేశారంట. దీంతో ప్రభుత్వం మళ్ళీ ఏం చేయాలని ఆలోచనలో పడ్డది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ వరకన్నా మార్చి వరకన్నా కొత్త విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే మెండుగా ఉన్నదనేది అయితే అందరికీ తెలిసిపోతుంది. ఈరోజు ప్రధానమైన దినపత్రికలు ఈ ఆర్టికల్ రాసినారు, దీన్ని మనం చూసినాము, దీన్ని అనాలిసిస్ చేసినాము, మాట్లాడుతున్నాం. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెట్ కూడా చాలా ప్రాబ్లం ఏంటంట, టెట్ సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాలలో వేసిరట. ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తుందో వాళ్ళందరూ కూడా ఎర్లీగా వెళ్ళండి, మీకు వేరే వేరే జిల్లాలలో సెంటర్ పడితే. చాలామందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయంటే, చాలామందికి ఉదాహరణకు హన్మకొండ ఉంటే వరంగల్ పడడం, వరంగల్ ఉంటే ములుగులో పడడం, ములుగులో అంటే సెంటర్ లేదు కానీ అట్లా ఉదాహరణ చెప్తున్నా, అట్లా దూర దూర ప్రాంతాలలో పడిందంటే ఎవరైతే ప్రిఫరెన్స్ మనకు 7, 8, 9 ఇచ్చారు, ప్రిఫరెన్స్ సెంటర్స్ 9 ఇచ్చారు, అయితే చివరిలో ఇచ్చే ప్రిఫరెన్స్ను వాళ్ళు ఆప్షన్గా తీసుకొని సెంటర్లు డిసైడ్ చేసినారు. దాని కారణంగా చాలా లెంతీ దూరంలో పడ్డది సెంటర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి తొందరగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మీరు తొందరగా వెళ్ళండి, ఎందుకంటే మీకే మంచిది. మీరు ఏ కొద్దిగా లేట్ చేసినా కానీ ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే వీఆర్ఓ నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. 6,000తో రావచ్చు, 8,000తో రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. మీరైతే సిద్ధంగా ఉండి చదవండి, మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరి మాట నమ్మకండి, నోటిఫికేషన్ రావడానికి అవకాశం 100% ఉంది. నేనైతే మళ్ళీ చెప్తున్నా, నాకైతే హోప్ ఉంది, మీరు కూడా హోప్తో ఉండండి, ఎవరి మాట వీఆర్ఓలో ఇద్దరు ఉన్నారనమాట. అంటే వీఆర్ఓలనే మొన్నటి వరకు తీసుకొస్తాం అనుకున్నారు, అయితే వీఆర్ఓలల్లో చాలామందికి క్వాలిఫికేషన్ లేదు, డిగ్రీ ఇంటర్మీడియట్ ఉంది, కొంతమంది వీఆర్ఏలల్లో డిగ్రీ ఉంది, కొంతమంది వీఆర్ఏల డిగ్రీ కూడా ఉంది. అయితే ఈ డిగ్రీ ఉన్న వీఆర్ఏలను, డిగ్రీ ఉన్న వీఆర్ఓలను ఇద్దరిని తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెడదామని చెప్పేసి గవర్నమెంట్ అనుకునేది. అయితే ఈ వీఆర్ఏలుగా ఉన్న వాళ్ళు, వీఆర్ఓ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు, ఎందుకంటే జాబ్ ప్రొఫైల్ కరెక్ట్ లేదు, దాని యొక్క సర్వీస్ రూల్స్ కరెక్ట్ లేవు, ఏది కూడా కరెక్ట్ లేని కారణంగా వెళ్ళి రిస్క్లో పడడం ఎందుకు, వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు, ఫ్యూచర్ ఉన్న డిపార్ట్మెంట్లో ఉంటే బెటర్, ఫ్యూచర్ లేని డిపార్ట్మెంట్లో పోయి ఏం లాభం అని. అంటే రెవెన్యూ ఫ్యూచర్ లేదని కాదు, వీఆర్ఓ వ్యవస్థలో ఎక్కువ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయితే, అంటే వాళ్ళు ఇంతకుముందు వేరే శాఖలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ వచ్చిందనుకో వాళ్ళకంతా గ్రోత్ ఉండదు అనమాట. ఫ్రెష్ నోటిఫికేషన్తో, ఫ్రెష్ డైరెక్ట్ రిక్రూట్మెంట్తో వెళ్ళిన వారికి గ్రోత్ ఉంటుంది, కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వేరే కాడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఉంటుంది, వాళ్ళకు కొన్ని ప్రమోషన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు రిటర్న్ బ్యాక్ రావడానికి చాలా ఆలోచిస్తున్నారు. దాని కారణంగా ఇప్పుడు మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ ఏం చేయాలి, మరి ఎట్లా రింపాలి, ఎట్లా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలా, లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తర్జన భర్జన పడుతుంది. దాని మీద మనకు క్లారిటీ రావడానికి చాలా తక్కువ డేస్ ఉన్నది, క్లారిటీ అయితే వచ్చే అవకాశం అవుతుంది. క్లారిటీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. అది కేవలం నాకు తెలిసి మార్చి, ఏప్రిల్ వరకు అయితే క్లారిటీ వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే.